Welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. I am very happy to come back to you. లాస్ట్ క్లాస్లోని మనం నేర్చుకున్నాం ప్రొనౌన్స్ గురించి. ఆ క్లాస్ చివరిలో I have already informed you that I am going to make one more similar video on pronouns. సో ఈరోజు ఆ ప్రొనౌన్స్ ని కంటిన్యూ చేద్దాం. మనం లాస్ట్ క్లాస్లో ప్రొనౌన్స్ అంటే దే ఆర్ ద వర్డ్స్ దట్ రీప్లేస్ ద నౌన్స్. మనం వ్యక్తుల యొక్క పేర్లు లేదా వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు వీటన్నిటిని నౌన్స్ ని రీప్లేస్ చేయడానికి ప్రొనౌన్స్ ని వాడుతూ రైట్. అందులో 3 టైప్స్ ఉంటాయని, అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అంటే ఐ, వి, నేను, మేము ఫస్ట్ పర్సన్ కింద వస్తాయి. అలాగే యు, నీవు, మీరు సెకండ్ పర్సన్ కింద మనం నేర్చుకున్నాం. అలాగే హీ, షీ, ఇట్, దే అంటే అతడు, ఆమె, అది. దే అంటే వాట్. వీటిని మనం థర్డ్ పర్సన్ కింద నేర్చుకోవటం జరిగింది. ఈరోజు మనం క్లాస్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ ని ప్రొనౌన్స్ యొక్క ఎక్స్టెన్షన్ లో భాగంగా నేర్చుకుందాం. అదేంటంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఏ విధంగా మనకి అవసరం అవుతాయో, అలాగే ఈ ప్రొనౌన్స్ ఒక్కోసారి మనకి సబ్జెక్ట్ గాను, అలాగే ఒక్కోసారి ఆబ్జెక్ట్ గా కూడా ఉపయోగపడతాయి. ముందుగా మనం అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి మనం ఆల్రెడీ తెలుగులో కూడా నేర్చుకున్నాం. సబ్జెక్ట్ అంటే కర్త అని, కర్తని ఇంగ్లీష్లో ఆఫ్ కోర్స్ సబ్జెక్ట్ అంటారు. అలాగే ఆబ్జెక్ట్ అంటే కర్మ. మనం తెలుగులో ఏదైనా ఒక వాక్యం ఉన్నప్పుడు పని చేసినటువంటి వాళ్ళని కర్త అని, అలాగే పనిని రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళని కర్మ అని చెప్పేసి మనం తెలుగులో నేర్చుకున్నాం. సేమ్ ఇంగ్లీష్లో కూడా అంతే. అంటే ద డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఆ యాక్షన్ ఎవరైతే చేస్తున్నారో నేరుగా వాళ్ళని సబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. అలాగే యాక్షన్, ద రిసీవర్స్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. యాక్షన్ ని రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళని మనం ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తాం. ఓకే, ఎనీవే మీకు ఒక ఉదాహరణ తోటి మళ్ళీ నేను ఇక్కడ సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. ఐ హెల్ప్డ్ మై ఫ్రెండ్ అంటే ఇక్కడ ఏంటి, నేను మా ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తున్నాను కదా. సో ఇక్కడ ఐ, సో హీఈస్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఈయన యాక్టివ్ రోల్ గా ఐ అనేటటువంటి సబ్జెక్టు యాక్టివ్ గా హెల్ప్ చేస్తున్నాడు. సో ఐ ఈస్ ద సబ్జెక్ట్. ఇక్కడ ఫ్రెండ్, హీఈస్ రిసీవింగ్ ద హెల్ప్. సో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ని ఇక్కడ ఆబ్జెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఐ ఏమో సబ్జెక్ట్ లేదా కర్త, ఫ్రెండ్ ఇక్కడ ఫ్రెండ్ వచ్చేసి ఆ హెల్ప్ ని రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆబ్జెక్ట్ లేదా కర్మ అని చెప్పేసి చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అతనికి హెల్ప్ చేశాను. ఒకవేళ అతను మనకి హెల్ప్ చేస్తుంటే, అతను నాకు హెల్ప్ చేస్తుంటే ఎలా చెప్పాలి? ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ. సో ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్ సబ్జెక్ట్ అవుతాడు. హెల్ప్డ్ మీ, నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, మీ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే చూసారు ఇక్కడేమో ఐ సబ్జెక్ట్ గా వాడాం, ఇక్కడికి వచ్చేసి మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ అయిపోతుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే అయిందో ఐ చేంజెస్ టు మీ, ఇలాగనమాట. ఐ నేను, మీ నాకు. ఐ నేను, మీ నాకు. ఓకే, ఇలా ఐ అంటే సబ్జెక్టు, మీ అంటేనేమో ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం చాలా ఈజీగా. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ప్రొనౌన్స్ అనేటటువంటివి మనకి వినేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే ఆ తర్వాత యూసేజ్ లో ఒక్కోసారి కాస్త
ట్విస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మనం యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అవి నేర్చుకునేటప్పుడు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నేర్చుకునేటప్పుడు చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది లేకుండా ఉండాలని చెప్పేసి ఐ యామ్ ఎలాబొరేటింగ్ ద ప్రొనౌన్స్. ఇక్కడ చూడొచ్చు. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ, నేను. అదే ఒకవేళ ఆబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్‌కి వెళితే ఎలా వెళ్తుంది? మీ, నాకు. యు, నీవు. ఇక్కడ యు అలాగే ఉంటుంది. నీవు, నీకు. రెండిటికి యునే ఉంటుంది. యు మారదు. అలాగే హి, అతడు సబ్జెక్ట్‌గా వాడితే. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్‌లో వచ్చేసి హి చేంజెస్ టు హిమ్. అతడు, అతనికి. అలాగే షీ, ఆమె. ఆబ్జెక్ట్ అయ్యేటప్పటికి హర్, ఆమెకు. అలాగే ఇట్, అది. ఇట్, దానికి. ఓకే. ఇక్కడ యు ఒకటి, ఇట్ ఒకటి, దే రిమైన్ సేమ్. అవి యాజ్ ఇట్ ఈస్‌గా సబ్జెక్ట్‌లో రాసేటప్పుడైనా సరే, ఆబ్జెక్ట్‌లో రాసేటప్పుడైనా సరే ఒకే రకంగా మనం చెప్తూ ఉంటాం. ఓకే. మీకిప్పుడు కొన్ని ఉదాహరణలతోటి కూడా నేను ఐ విల్ ట్రై టు సింప్లిఫై ఇట్ వేర్ యూ అండర్‌స్టాండ్ సో ఈజిలీ. అలాగే వి అంటే మేము, అస్ మాకు, దే వారు, దెమ్ వారికి. ఓకే. ఇట్లా మనం ఆహ్, ఒక చోట సబ్జెక్ట్ అవుతాం. వేరే చోట ఆబ్జెక్ట్ అవుతాం. కదా! అంటే ఒక చోటేమో వి ఆర్ ద యాక్టివ్ ప్లేయర్స్ ఆఫ్ ద యాక్షన్. వి ఆర్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఇన్ అనదర్ దెన్ వి ఆర్ కాల్డ్ సబ్జెక్ట్. Then that is called subject. And when we receive the action, we are at the receiving end of the action. వాటిని ఆ టైంలో వాటిని ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే. విత్ దీస్ ఎగ్జాంపుల్స్ యూ విల్ స్టిల్ అండర్స్టాండ్ బెటర్. ఇక్కడ చూడండి. ఐ గేవ్ హిమ్ ఎ పెన్. ఇక్కడ ఐ సబ్జెక్ట్. ఒకవేళ ఐ గేవ్ హిమ్ ఎ పెన్ అంటే నేను అతనికి పెన్ ఇచ్చాను. అదే అతను నాకు ఇచ్చుంటే ఎస్ హీ గేవ్ మీ ఎ పెన్. ఇక్కడ చూడండి ఐ చేంజెస్ టు మీ. రైట్. వి హెల్ప్డ్ హర్. మేము ఆవిడకు హెల్ప్ చేసాం. వి హెల్ప్డ్ హర్ అంటే మేము ఆవిడికి సహాయం చేసాం. ఒకవేళ ఆవిడే మనకి సహాయం చేసిందనుకోండి. మాకు సహాయం చేసిందనుకున్నాం. అప్పుడు ఎలా చెప్పాలి? షీ హెల్ప్డ్ అస్. సో చూసారా? ఇక్కడ వి చేంజెస్ టు అస్. సబ్జెక్ట్‌గా ఉన్నప్పుడు వీగా ఉంది. అదే ఆబ్జెక్ట్ అయ్యేటప్పటికి అస్ అయిపోయింది. యూ షౌటెడ్ ఎట్ సమ్‌వన్. నీవు ఒక నీవు ఎవరి మీద అరుస్తున్నావు. అరిచావు. అదే ఒకవేళ ఎవరో నీ మీద అరిచారనుకోండి. అదెలా చెప్పాలి? సమ్‌వన్ షౌటెడ్ ఎట్ యూ. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఈ యూ ఒకటి, ఇట్ ఒకటి దే రిమైన్ సేమ్. సబ్జెక్ట్‌గా వాడినా, ఆబ్జెక్ట్‌గా వాడినా అవి యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటాయి. హి గేవ్ సమ్ ఫ్రూట్స్ టు హర్. అతను ఆవిడికి కొన్ని పండ్లిచ్చాడు. ఇక్కడ హి ఈస్ ద సబ్జెక్ట్. ఒకవేళ ఆవిడే అతనికి పండ్లు ఇచ్చుంటే షీ గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్స్. ఓకే. సో ఇక్కడ హి వచ్చేసి హిమ్ అయిపోతుంది. అంటే సబ్జెక్ట్‌గా వాడినటువంటి హి ఇక్కడ యాక్షన్ రిసీవింగ్ చేసుకుంటుంది కాబట్టి హిమ్‌గా చేంజ్ అవుతుంది. అలాగే షీ ఆఫర్స్ సమ్ ఫుడ్ టు సీత. ఓకే. ఆమె సీతకు కొంత ఫుడ్ ఇస్తూ ఉంటుంది. రైట్. ఒకవేళ సీతనే ఆమెకు ఫుడ్ ఇస్తే సీత ఆఫర్స్ సమ్ ఫుడ్ టు హర్. సో ఇక్కడ షీ సబ్జెక్ట్‌గా వాడాం. అదే ఇక్కడ ఆబ్జెక్ట్ అయ్యేటప్పటికి షీ చేంజెస్ టు హర్. రైట్. ఇలాగనమాట. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు. ఒక పెట్ యానిమల్ ఉంది. పెట్ డాగ్ అనుకుందాం పోనీ. ఇట్ నెవర్ హార్మ్స్ మీ. అది నన్నెప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. ఈ పెట్ యానిమల్స్ నన్నెప్పుడు హార్మ్ చేయదండి అని చెప్పేసి. రైట్. ఇట్ నెవర్ హార్మ్స్ మీ. ఇట్స్ మై పెట్ డాగ్. ఇట్ నెవర్ హార్మ్స్ మీ. నాకెప్పుడు హార్మ్ చేయదు. అదే మనం రివర్స్‌లో చెప్పాలనుకోండి. నేనెప్పుడు దానికి హాని చేయను అని చెప్పేసి. ఐ నెవర్ హార్మ్ ఇట్. ఇక్కడ చూసారా ఇట్ అనేది సబ్జెక్ట్ గాను అలాగే ఉంటుంది.
ఆఫ్ కోర్స్ ఆబ్జెక్ట్ గా కూడా అలాగే ఉంటుంది. సబ్జెక్ట్ గా ఇట్ గా ఉంది. ఆబ్జెక్ట్ గా కూడా అలాగే ఉంటుంది. ఇట్ నెవర్ హార్మ్స్ మీ, ఐ నెవర్ హార్మ్ ఇట్. దే ప్రైజ్డ్ మీ ఫర్ మై వర్క్. వాళ్ళు నన్ను నా పనిని చూసి మెచ్చుకున్నారు. ఒకవేళ నేను వాళ్ళని మెచ్చుకుని ఉంటే ఐ ప్రైజ్డ్ దెమ్ ఫర్ దేర్ వర్క్. సో దే చేంజెస్ ఇంటూ దెమ్. సో ఈ రకంగా పర్సనల్ ప్రొనౌన్స్ ఏ విధంగా సబ్జెక్ట్ గా ఉన్నటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ గా ఎలా మారుతాయి అనేటటువంటిది మనం ఈ టాపిక్ లో చాలా సింపుల్ గా నేర్చుకున్నాం. అంటే సబ్జెక్ట్ అంటేనేమో ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. యాక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. అంటే తెలుగులో కర్త. అలాగే ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. యాక్షన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. రైట్? అంటే కర్మ అని చెప్పేసి తెలుగులో. ఐ గేవ్ హిమ్ ఎ పెన్, హీ గేవ్ మీ ఎ పెన్. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కి వచ్చేసి మీగా చేంజ్ అవుతుంది. అలాగే వి మేము ఆబ్జెక్ట్ గా వాడినప్పుడు అస్. రైట్? మాకు అనేటటువంటి అర్థం వస్తుంది అనమాట. అలాగే యూ షౌటెడ్ ఎట్ సమ్ వన్. ఇక్కడ యూ రైట్ సబ్జెక్ట్ గా వాడాం. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆబ్జెక్ట్ గా వాడాం. బట్ అయినా కూడా యూ అనేది ఇట్ రిమైన్స్ సేమ్ వెదర్ యూ యూజ్ ఇట్ యాజ్ ద సబ్జెక్ట్ ఆర్ ద ఆబ్జెక్ట్, డజంట్ మ్యాటర్. అలాగే ఇక్కడ హీ సబ్జెక్ట్ గా వాడుతున్నాం. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆబ్జెక్ట్ లో అది హిమ్ గా చేంజ్ అవుతుంది. రైట్? హీ చేంజెస్ టు హిమ్, షీ చేంజెస్ టు హర్. రైట్? అలాగే ఇట్ చేంజెస్ టు, ఆఫ్ కోర్స్ ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ గానే ఉంటుంది, మనం సబ్జెక్ట్ గా రాసిన ఆబ్జెక్ట్ గా రాసిన. అలాగే దే చేంజెస్ టు దెమ్. రైట్? సో ఈ రకంగా మనం ఈ ప్రొనౌన్స్ అనేటటువంటివి సబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ గా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. నేను నెక్స్ట్ వీడియోలో మనకి ఈ ప్రొనౌన్స్ గురించి, అవి పొజెసివ్ ప్రొనౌన్స్ గా కూడా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. ఆ టాపిక్ గురించి మీకు నెక్స్ట్, అది కూడా చాలా సింపుల్ వీడియోనే అవుతుంది విత్ ఎ వెరీ షార్ట్ లెంత్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ వెరీ షార్ట్లీ. బట్ ఈ లోపు ఏంటంటే మీరు whatever you are learning, try to uh, use it in your day-to-day life, right? Or try to have the real life experience. Only whenever you have the real life experience, అంటే మనం ఎప్పుడైతే మన రియల్ లైఫ్ లో ఈ సెంటెన్సెస్ ని యూజ్ చేస్తూ ఉంటామో, దెన్ ఓన్లీ దే గెట్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ బ్రెయిన్. సో మనం మాట్లాడాలనుకున్నప్పుడు బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంటాయి. రైట్? సో అలాగే ఇప్పుడు మీలో చాలా మంది, ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ టు ఇట్. మీకు గనుక ఈ టాపిక్స్, ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు సమ్ నీడీ పీపుల్. ఇంకా ఈ వీడియోస్ ఎవరికైతే హెల్ప్ అవుతాయి అని మీరు భావిస్తారో, కైండ్లీ డోంట్ హెసిటేట్ టు షేర్ టు దెమ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే, స్టూడెంట్స్ కి షేర్ చేయొచ్చు, లేదా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని చెప్పేసి కొంతమంది హౌస్ వైఫ్స్ కావచ్చు, టీచర్స్ అండ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్, రైట్? టు ఎనీబడి యూ కెన్ షేర్ ఇట్. థ్యాంక్ యూ, అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్.